కుకట్పల్లి సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనుక మిస్టరీ వెడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలిక ఉండడంతో హత్య చేసినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే బాలుడు దొంగతనం కోసం వచ్చి డబ్బును అపహరించుకుని వెళ్తుండగా బాలిక చూసింది. దీంతో దొంగతనం ఎలా చేయాలి, అదేవిధంగా స్టెప్స్ బై స్టెప్ను కూడా రాసుకుని వెంట ఓ కత్తిని తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రకారం కూడా దొంగతనం చేయగా చివరిలో బాలిక చూడడంతో దాడికి పాల్పడ్డారు ఆ బాలుడు. అయితే బాలిక బ్రతకకూడదని నిర్ధారించుకున్న బాలుడు కత్తితో విచక్షణరహితంగా దాడి చేశారు. బాలిక శరీరంపై దాదాపు 20, మెడపైనే 10 కత్తిపోట్లు గాయాలున్నాయని గుర్తించారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ డెస్క్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు నిజంగా బాలుడు అనాలో కూడా మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే తన వయసు 14 నుంచి 15 సంవత్సరాలు, హత్య చేసిన బాలిక వయసు దాదాపు 10 సంవత్సరాలు. ఆ హత్య చేసిన వ్యక్తిని అసలు నిజంగా బాలుడు అనాలో కూడా అర్థం కావట్లేదు. సో దీన్ని అసలు ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి దీని మీద? థ్యాంక్ యూ వరుణ్. సామాజిక మాధ్యమాలు దాంట్లో వచ్చేటువంటి హింసా ప్రవృత్తికరమైనటువంటి అంశాలు కొంత సమాజాన్ని పెడదారిన పట్టిస్తాయని ఇది ఒక తాజా ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. బాలుడు యూట్యూబ్ చూసిండా లేకపోతే ఇంకేమన్నా రీల్స్ చూశారా ఏం చేశారని కాదు, కానీ ఇక్కడ జరిగినటువంటి హత్య ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం అని మనం చెప్పచ్చు. పోలీసులు కూడా ఈ కోణంలో కొంత దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే సహస్ర అనే బాలిక ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేది. ఆ రోజు కొన్ని కారణాల వల్ల స్కూల్కి వెళ్ళలే, తల్లిదండ్రులు యథావిధిగా వాళ్ళ యొక్క డ్యూటీలోకి వెళ్ళిపోయారు. అయితే బాలుడు ముందుగానే ఈ ఏదైతే సంగీత్ నగర్లో ఉన్నటువంటి సహస్ర అనే బాలిక ఇంటికి ప్రతిరోజు మధ్యాహ్నం పూట తాళం ఉంటుందని తెలుసుకున్నటువంటి బాలుడు అక్కడ దొంగతనం చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ బాలుడు దొంగతనం చేసి ఇంట్లో ఉన్నటువంటి 80,000 రూపాయలను కూడా తస్కరించాడు. తీసుకొని వెళ్ళే సమయంలో బాలిక చూసి కేకలు వేయడం, తల్లిదండ్రులు చెప్తా నీ గురించి అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ బాలుని బెదిరించడము, దొంగతనం చేసి సొమ్ముని ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా పట్టుబట్టడం. ఈ నేపథ్యంలో బాలుడు ఆ బాలికను హత్య చేశాడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలను పరిశీలించాల్సిన అవసరం, నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. దొంగతనానికి వచ్చిన బాలుడు చాకుని తీసుకొని వచ్చాడు. అంటే గతంలో బాలుకు నేర చరిత్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు కొంత దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దొంగతనానికి సాధారణంగా 14-16 సంవత్సరాల బాలుడు దొంగతనం చేయడం అని ఏదో నిత్యావసర వస్తువులో ఏదో తినడానికో చిరుతిరి తినడానికో ఇంకేదో అవసరం ఉన్నప్పుడు దొంగతనం చేయడం సహజమై ఉంటుంది. కానీ కత్తితో రావడము, అది కూడా ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఖచ్చితంగా హత్య చేస్తాను అన్న కోణంలో రావడం, దానికి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని దొంగతనం ఎలా చేయాలి, అడ్డు వస్తే ఏం చేయాలి అనే కోణంలో ఇవన్నీ కొంత ప్రిపరేషన్ అయి వచ్చారంటే ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల ప్రభావం బాడుపైన ఉందని కొంత మనం ప్రాథమికంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బాలుడు హత్య జరిగిన తర్వాత ఆ బాలుడు పక్క ఇంట్లోనే 15 నిమిషాలు ఉన్నారు అని చెప్పేసి వస్తూ ఉన్నాను. అయితే 18 తారీఖున హత్య జరిగింది. ఈరోజు 21 తారీఖు అయిపోతుంది, 22కి వస్తున్నాం. అంటే 3 రోజుల పాటు పోలీసు ముప్పు తిప్పలుగా అసలుకు హత్య కోణాన్ని అనేక కోణాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సుమారుగా 1000-2000 సీసీ కెమెరాల ఫుటేజ్ను వాళ్ళు కొంత పరిశీలించారు. ఎవరు నిందితుడు, ఎందుకు జరిగింది, అసలు ఇంత ఘోరమైన హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో. కానీ ఇప్పుడు వాటన్నింటికి భిన్నంగా బాలుడు హత్య చేశాడు, ఇంటి పక్కన ఉండే బాలుడు హత్య చేశాడు, దొంగతనం చేసినందుకు ఆ బాలిక అడ్డు చెప్పినందుకు ఆగ్రహంతో బాలుడు కత్తితో విచక్షణరహితంగా పొడిచెంపాడని చెప్పేసి కొంత వెలుగులోకి వస్తుంది. అయితే కృష్ణమూర్తి, అంటే బాలుడే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే తను అంటే 14 సంవత్సరాల ఈ బాలుడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, అదేవిధంగా ఫ్యామిలీ, తన బ్యాక్గ్రౌండ్, తను ఉన్న విధానం మొత్తం కూడా ఎలా ఉంటుంది? అంటే నిజంగా సామాజిక మాధ్యమాల ప్రభావం అయినా, లేదంటే ఫ్రెండ్స్ ప్రభావం, లేదంటే ఇదేమన్నా దృష్టికోణంలో ఆలోచించాలా ఒకసారి ఏమన్నా? ఖచ్చితంగా అన్ని కోణాల్లో దీన్ని కొంచెం ఆలోచించాల్సి ఉంది. భవిష్యత్తు తరాలకు కూడా ఇది కొంత, అంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళను, అంటే రేపు మన పిల్లలను ఏ రకంగా పెంచాలి, పిల్లలు ఏ వాతావరణంలో పెరుగుతున్నారు,
పిల్లలు ఏ రకంగా ఉండాలి, పిల్లలు ఏ వాతావరణంలో ఏ రకమైన వాళ్ళ మీద ఒకటువంటి ప్రభావం వాళ్ళ మీద ఏ రకంగా చూపుతుంది అన్న విషయాలను కూడా అందరినీ ఆలోచింపజేసేదిగా ఇది కొంత మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ బాలికను ఎందుకు హత్య చేశారు అన్న కోణంలోనే కొంత పోలీసు ప్రధానంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. బాలుని అదుపులో తీసుకున్నారు. బాడు 15 నిమిషాలు పక్క ఇంట్లో ఉండి ఆ తర్వాత తనకు ఆ బాలిక అరుపులు వినిపించాయి, తనకు కొంత గందరగోళానికి గురైనట్టుగా నాకు అనిపించింది అని కూడా పోలీసులకు చెప్పడము, అతను నింపాదిగా రోజువారీ కార్యక్రమాలుగా స్కూలుకు వెళ్ళడము, మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడము, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మరి 3 రోజుల తర్వాత కూడా ఎవరో ఐటీ ఎంప్లాయీ చెప్పారంటున్నారు. అతను వెంటనే గుర్తించినప్పుడు పోలీసులు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడి కేసును కొలికి తీసుకొని కొంతమంది మరి ఆ వ్యక్తి కూడా ఎందుకు 3 రోజులు ఆపారు, ఇవన్నీ కూడా పోలీసులకు బయటకు చెప్పకపోయినప్పటికీ పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు వాళ్ళలో కూడా 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కేసును కొలికి తీసుకురావంటే. అంటే నిందితుడిని నేను చూశాను అని చెప్పినటువంటి ఎవరైతే ఉద్యోగి ఉన్నారో ఆయన 3 రోజుల పాటు ఎందుకు ఆగారు? అదేవిధంగా బాడు స్కూలుకు వెళ్ళే బాడు దొంగతనం చేసుకొని వచ్చాడు. చేసుకొని వచ్చినప్పుడు కత్తి తీసుకొని రావడానికి కారణం ఏంటిది? అంటే గతంలో ఇతనికి నేర ప్రవృత్తి ఉందా, అంటే ఇతని ఫ్రెండ్షిప్ ఇలా ఉంది, ఈ కోణంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బాడు యొక్క తల్లిదండ్రులను వాళ్ళకు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళ యొక్క స్థితిగతులు ఇవన్నింటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఒకవేళ బాలుని అరెస్ట్ చూపించినప్పటికీ పోలీసులు ఈ సాయంత్రము రేపు ఖచ్చితంగా బాలుని అరెస్ట్ చూపించాల్సి ఉంటుంది, చూపిస్తారు కూడా. సమాజం మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఐటీ వ్యక్తే కాకుండా స్థానికులు కూడా కొంత సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన దాని ప్రకారం ప్రాథమిక నిర్ధారణకైతే బాలుడే హత్య చేసినట్లయితే పోలీసులు వచ్చారు. బట్ ఇన్ని రోజులు ఆ ఐటీ వ్యక్తే కాకుండా ఇక్కడ స్థానికులు కూడా ఎందుకు అంటే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఘటన ఇది స్థానికులకు కూడా. అయితే స్థానికులు కూడా ఎందుకు వాళ్ళు సమాచారం ఈ 5 రోజులు కూడా ఇవ్వలేకపోయారు? అంటే డే ఫస్ట్ నుంచే కూడా వాళ్ళు ఫస్ట్ నుంచే ఇవ్వచ్చు కదా, అంటే అక్కడ ఏమన్నా జరుగుండొచ్చు, అంటే ఏమన్నా పాత కక్షలో అక్కడ స్థానికులకి ఈ ఫ్యామిలీతో ఏమన్నా ఉన్న కోణంలో ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారా? ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో బాడు కుటుంబానికి బాలిక హత్యకు గురైనటువంటి బాలిక కుటుంబానికి ఎటువంటి కక్షలు లేవు, అటువంటి సంబంధాలు కూడా లేవు. కాకపోతే నైబర్స్ పక్కపక్కన ఉండేవాళ్ళు మాత్రం అంతవరకే. అక్కడ ఉన్నప్పుడు ఏదో చిన్నపిల్లలు ఆడుకోవడం, వాళ్ళు సరదాగా చేయడం, కానీ అంతా చంపుకొని కుటుంబాల మధ్య వచ్చే గొడవలు ఆ స్థాయిలో ఎక్కడ లేవని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. కానీ బాలుడి యొక్క నేర ప్రవృత్తి కూడా గతంలో లేదు, బాలునికి ఎలాంటి నేర చరిత్ర లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా అతను దొంగతనానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? దొంగతనం చేయాలనుకున్నప్పుడు బాలిక చూస్తే అతను పారిపోయి చెప్పొచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు పిలిచి అడిగినా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళు కొంత సామరస్యంగా, ఎందుకంటే పక్కన సామరస్యంగా వెళ్ళేందుకు అవకాశం. కానీ బాడు హత్య చేసేందుకు అవకాశం ఎందుకు వచ్చింది? హత్య చేయాల్సినటువంటి ఆ క్రూరమైనటువంటి మెంటాలిటీ బాడుకి ఏ రకంగా వచ్చింది అనే విషయాన్ని పోలీసులు కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. దీని అంటే సామాజిక మాధ్యమాల ప్రభావం బాడి మీద ఉంటుందా? హత్యకు ఆ సామాజిక మాధ్యమాల ప్రేరేపితమైనటువంటి ఏమైనా ఉన్నాయా? ఇతను అంటే ఒకవేళ బాడు ఫోన్ వాడితే ఏ రకమైనటువంటి వీడియోలు చూశాడు, రీల్స్ చూశాడు అనే విషయాన్ని కూడా పోలీసులు టెక్నికల్ సాంకేతికపరమైన అంశాల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో 1,00,000 ప్రశ్నలు పోలీసుని ఇప్పటికీ వేధిస్తూ ఉన్నాయి. 3 రోజులుగా చేసినటువంటి హంతకుని గుర్తించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు ఒక ఎత్తు అయితే, హంతకుడు దొరికాడు. రైట్ కృష్ణమిత్, అయితే ఈ బాలుడు హత్య కంటే ముందు తన్ను ఎవరన్నా ఇలా చెయ్యాలి అని ప్రేరేపించినట్టు ఏమైనా తెలుస్తూ ఉందా? తన్ను ఎవరైనా ప్రభావితం చేశారా? అక్కడ స్థానికులు కానీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవారు కానీ ఎవరన్నా తను ఏమైనా ప్రభావితం చేస్తే తను అందుకే ఈ యొక్క దొంగతనం చేయడానికి ఏమన్నా వచ్చారనుకోవచ్చా? ఒకవేళ తనకి శిక్ష పడితే ఎందుకంటే ఆయన మైనర్ కాబట్టి 14 ఏళ్ల బాలుడు కాబట్టి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? బాలుడైనా ఎవరైనా ఖచ్చితంగా అంటే జువెనల్ కేసుల కింద ఈ కేసును ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 18 ఇయర్స్ బిలో కాబట్టి ఇది జువెనల్ కేసు కింద వస్తుంది. జువెనల్ కేసు కింద వచ్చిన చట్టంలో జువెనల్కు కొన్ని మినహాయింపులు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో మినహాయింపులు ఉన్నాయి. శిక్ష నుంచి మినహాయించే అవకాశం లేదు. కాకపోతే అతన్ని సాధారణ జైల్లో కాకుండా జువెనల్ హోమ్లో బాలుర పరిరక్షణ సంస్థలు ఉంటాయి కదండి, దాంట్లో అంటే అట్లాంటి దాంట్లో పెట్టి బాలునికి అక్కడ విద్యాబుద్ధులు నేర్పించేందుకు కొంత ప్రయత్నాలు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అంటే బాలుడు బయటకు నేరం రుజువైతే శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
కానీ నేరం రుజువయ్యేందుకు కావాల్సినటువంటి వీళ్ళు ఫిజికల్ ఎవిడెన్స్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను ఇవన్నీ వీళ్ళు పోలీసు సేకరించి కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది స్థానికంగా సంచలనం సృష్టించిన అంశం కాబట్టి కొంత దీని విషయంలో పోలీసులు అన్ని కోణాల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా చేసినటువంటి కేసు అంటే బాలిక హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత 3 రోజులు జరుపుతున్నటువంటి దర్యాప్తు ఒక ఎత్తు అయితే, హంతకుడు దొరికాడు తర్వాత తీసుకున్నటువంటి ఈ చర్యలు ఇంకొక ఎత్తుగా పోలీసులకు ఇప్పుడు మారినాయి. పోలీసులు ఇప్పుడు కొత్త తరహాలో పోలీసులు కేసు ఉంది, హంతకుడు దొరికాడు కానీ హత్యకు గల కారణాలేంది, హత్యకు ముందు హత్య తర్వాత అనే 2 అంశాలను 2గా విభజించి కొంత దర్యాప్తు చేసి ఆ కోణంలో అంటే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానీ గతంలో బాడి ప్రవర్తన పాఠశాలలో స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్లో పిల్లలతోటి ఎట్లా ఉండేవాడు అబ్బాయి, టీచర్స్ తోటి వీళ్ళందరితో మాట్లాడి పోలీసులు కొంత స్టేట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అదేవిధంగా స్టడీలో అబ్బాయి ఏ రకంగా ఉండేవాడు అంటే కొంత పూరా క్లాస్ ఫస్టా లేదంటే మిడిలా అనేది కూడా కొంత వీళ్ళు కొన్ని అంటే అన్ని ఆలోచన చేసి, ఎందుకంటే జ్యువెనల్ కేసు కాబట్టి జ్యువెనల్ కేసులో అన్ని రకాలుగా కొంత పోలీసులు 1కి 2 సార్లు దొరికినటువంటి ఆధారాలను పూర్తి స్థాయిలో సమీకరించుకొని క్రోడీకరించుకొని వాటిని మరోసారి తమ సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే నేరం రుజువయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేరం రుజువు కావడానికి కూడా బాలుడు అతను నేను తెలియక చేశాను, ఆవేశాలను చేశానని చెప్పినప్పుడు కూడా న్యాయస్థానాలు కొంత పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అతనికి మరోసారి అంటే పూర్తి స్థాయిలో సమాజంలో ఇవ్వకున్నా కొంత వెసులుబాటు ఇచ్చి జ్యువెనల్ హోమ్లోనే అతనికి పూర్తి స్థాయిలో ఒక భావి భారత పౌరుడిగా తీర్చేందుకు కొన్ని చర్యలు తీసుకునేందుకైతే అవకాశం ఉన్నాయి వారు. రైట్ కృష్ణమూర్తి, అయితే ఈ యొక్క పూర్తి యొక్క ఘటన మీద ఎవరైతే బాలిక ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, సహస్ర తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇంటి పక్కన ఉన్న బాలుడే ఇలా చేస్తాడు అంటే ఎవరు ఊహించిన పరిస్థితి. ఎందుకంటే మనం లేకపోయినా కానీ ఇంట్లో పక్క వాళ్ళు తోడున్నారన్న భ్రమలో అయితే మనం ఉంటాము. బట్ ఇక్కడ వచ్చేసరికి పక్కన ఉన్న వ్యక్తి ఇలా హత్య చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏం చెప్తున్నారు అంటే బాలుడే హత్య చేశారని ప్రాథమిక నిర్ధారణకి అయితే పోలీసులు వచ్చారు. బట్ దీని మీద తల్లిదండ్రులు అసలు ఏమంటున్నారు? తల్లిదండ్రులు ఇప్పటికైతే మీడియా ముందుకు రాలేదు, కానీ కొంత వాళ్ళు షాక్లో ఉన్నారు అని చెప్పేసి మనకున్న సమాచారం. పోలీసులు కూడా తల్లిదండ్రులను వేరే చోట ఉంచి కొంత విచారణ అంటే వాళ్ళకు కావాల్సినటువంటి కొంత ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన అంశం మీద వాళ్ళని ప్రశ్నిస్తున్నాను చేస్తూ ఉన్నది. అయితే బాలిక తల్లిదండ్రులు కూడా ఈ బాలుడి తల్లిదండ్రులు కూడా ఈ రకంగా తమ కొడుకు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోలేదు అని చెప్పేసి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కొంత చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా బాడు ఈ రకంగా చేశాడు, ఈ బాడుడే చేశాడు ఈ హత్యను అంటే కొంత నమ్మలేకున్నాము. కానీ వచ్చినటువంటి సమాచారము, పోలీసులకు దొరికినటువంటి ఆధారాలు ఇవన్నీ చూస్తే బాడు యొక్క పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటున్నారు ఏంది అనేది కొంత బయటకు రాకపోయినప్పటికీ తల్లిదండ్రులు కూడా కొంత షాక్గా ఉన్నారని చెప్పేసి పోలీసులు నుంచి వస్తున్న సమాచారం వరం మనకు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.